హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఓకే రైట్, మరి ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది మోడర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రామచంద్రపురం. లేట్ చేయకుండా ఇంత జోష్గా ఇంత హుషారుగా ఉన్నారంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. మన రౌండ్ ఏంటో తెలుసు కదా. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనిపిస్తుంది? దివ్య. టీం అంటే ఎలా ఉండాలిరా? నీ పక్కన ఎవరున్నారు? చిట్టీలు పెట్టి దొరికినప్పుడు. చిట్టీలు పెట్టి దొరికినప్పుడు, దొరక్కపోతేనా పాస్ అయ్యేదని అంటావు అంతే. అరే ఒకసారి ఆ ఫేస్ చూడండి సార్, దొరికేటట్టే ఉందిగా. నువ్వు ఫస్టే దొరికేటట్టు నువ్వు చిట్టీలు రాసేటప్పుడే. సార్ చిట్టీలు రాస్తున్నాను రాయొచ్చా సార్, నన్ను పట్టుకోకండి సార్ అని అడుగుతావు అంతేనా? ఓకే రేణు, నీ టీం నుంచి ఎవరు వచ్చారు? నా పేరు అభి. అభి ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ఫోకస్ ఎటు అట. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనుకుంటాం? మనం ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పన్నప్పుడు. నాకు అర్థం కాలేదు సార్. మనం ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పన్నప్పుడు. కాదురా, క్లారిటీ ఎంత చేసినా అంటే ఏంది? మనం ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పన్నప్పుడు. ఓకే, ఎంత ట్రై చేసినా అమ్మాయి పడినప్పుడు. రేణు పడిద్ది పో. రా, నువ్వు ఎందుకు పడతావు చూస్తారా. రైట్ నాన్న, నీ పేరు? షాహిన్. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనుకుంటాం? పానీపూరి మొత్తం ఒకేసారి తినలేనప్పుడు. తినలేనప్పుడు. అబ్బచ్చా. ఓకే రా, నువ్వు పానీపూరిలో పానీ ఒకటే తాగేటట్టున్నావురా, పూరి తినేటట్టుగా లేవు. Thank you. అర్థమవుతుంది. పూరి తింటే ఎట్లా ఎందుకు ఉంటుంది? వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి తినిపిస్తా ఉంటది. అమర్. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనుకుంటాం? చిన్న పిల్లలతో క్రికెట్ ఆడి ఓడిపోయినప్పుడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడి ఓడిపోయినప్పుడు. ఓడిపోయినప్పుడు. అబ్బా, అలవాటు తప్పిందిరా. ఆ, లేకపోతే ఇరగదీసేవా. అంతే. ఇంతకీ నువ్వు పెద్దోడు వరా? అపర్ణ. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భాల్లో ఎక్కువగా అనుకుంటాం? అగ్గిపుల్ల వెలిగిస్తే వెలగనప్పుడు. ఓ మై గాడ్. ఓ మై గాడ్ మమ్మీ. శశి. శశి రైట్. శశి ఒకసారి స్మైల్. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భాల్లో ఎక్కువగా అనుకుంటాం? నన్ను డాన్స్ చేయమన్నప్పుడు. నేను డాన్స్ అయినప్పుడు. చేయమన్నప్పుడు. డాన్స్ ఏమన్నప్పుడు అసలు నువ్వు డాన్స్ చేస్తావు, అలవాటు తప్పడం తర్వాత. ఓకే, మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? గర్ల్స్ ఎక్కువ చేస్తారు కదా హడావిడి, ఏం లేకపోయినా అమ్మో అదే, అమ్మో ఇదే, అమ్మో అదే, అమ్మో ఇదే. ఉమా మహేష్. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? పక్కింటి అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. పక్కింటి అమ్మాయికి పెళ్ళైతే నీకేంట్రా, నువ్వెందుకు రా హడావుట్ చేస్తావు? చెయ్యాల్సిన రచ్చ అంతా అప్పుడే చెయ్యాలి. సందులో వేసి గదిలో వేసి గిప్కి గిప్కి అని గుర్తు. పేరు? హరి సూర్యాదేవి. హరి సూర్యాదేవి. ఓకే, ఏ పేరుతో పిలవమంటావు నేను? హరి సూర్యానా? మీకు నచ్చింది. హరి వెనకాల మీ ఫ్రెండ్స్ కి చెప్పరా, గట్టిగా అరవద్దు ఊదొద్దని ఎగిరిపెట్టు. జోష్ కదా, అరవాలా మాత్రం ఉండాలి కదా. ఉండాల్సిందేనా? ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? ఫస్ట్ టైం వంట చేసినప్పుడు. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు హడావిడి చేస్తావు, దాన్ని బొగ్గు చేస్తావా? ఎవరా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఫస్ట్ టైం కదా, బొగ్గు అయితే బొగ్గు. నువ్వు చేసిన వంట తిన్న తర్వాత వాళ్ళు హడావిడి అవ్వాలి బాత్రూమ్ వెళ్ళడానికి. నా పేరు సాయి అన్న. సాయి, నీ క్వశ్చన్ వచ్చేసి, ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? నాకు 40 years వచ్చాక ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకున్నప్పుడు. ఏంటండి అరాచకం? 40 years వచ్చిన తర్వాత గుండె పోటు వచ్చి అక్కడే పడిపోయారు. నెక్స్ట్ గర్ల్స్ నుంచి శిరీష. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? మా కుక్కకు పిల్లలు పుట్టినప్పుడు. మీకు పిల్లలు పుట్టినప్పుడు హడావుట్ చేస్తావు నానా? నెక్స్ట్ బాయ్స్ నుంచి గౌతమ్. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? అవగా ఫస్ట్ టైం పాస్ అయినప్పుడు. అవగా ఫస్ట్ టైం పాస్ అయినప్పుడు. నీ పేరు? మౌనిక. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తావు? పెళ్లి చూపుల్లో అబ్బాయి వచ్చినప్పుడు. ఏం చేస్తావు?
సిగ్గుపడతాం. పిలవపైన వాడి ముందు 4 సార్లు తిరుగుతావా? ఏ బాగున్నాడు. అబ్బో! నీ పేరు? సంతోషి. రైట్ సంతోషి. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తావు? ఫస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు. లేదు అన్ని కొంటానని హడావు చేస్తుంది కానీ ఏమి కొందు అంతేగా. లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడుకోపోయే గేమ్ వచ్చేసి చల్ చల్ గుర్రం. చల్ చల్ గుర్రం గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి 3 పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఓకే సో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నితిన్ చల్ చల్ గుర్రం గేమ్ ఎలా ఆడాలి? ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నా టీం నుంచి 3 ముందుగా వస్తే 2 ఒంగోని ఇలా ఉంటారు. అండ్ ఆ 2 మీద నుంచి ఒక పర్సన్ ఎవరైతే 3వ పర్సన్ ఉంటాడో అతను నిల్చొని ఉంటాడు. ఆ నిల్చొని ఉన్నప్పుడు నీ చేతిలో ఒక టబ్ ఇస్తాం. ఆ టబ్లో వాటర్ కూడా పోస్తాం. సో ఆ వాటర్ పడకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ నీ కింద ఉన్న పర్సన్స్ నిన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ చుట్టూ తిరిగి మళ్ళీ వెనకాలకి రావాలి. అంటే మీరు వచ్చే టైంలో మీ చేతిలో ఉన్న టబ్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఎవరైతే ఈ గేమ్ని తక్కువ టైంలో ఫినిష్ చేసుకుంటారో వాళ్ళే ఈరోజు మన చల్ చల్ గుర్రం గేమ్ విన్నర్. సో మరి బాయ్స్ అర్థమైందిగా క్లియర్గా? ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణుటి నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? హలో ఎక్స్క్యూజ్ మీ. ఈ గేమ్ గెలవాలన్నా ఆడాలన్నా ఫస్ట్ మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. యా లెట్స్ మూవ్. రెడీ బాయ్స్? సో ఫాలో us, కమ్ ఆన్. చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. ఆన్ ఫీల్డ్ అనుకున్నాం. ఈ గేమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా బాయ్స్. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ రెడీ? చల్ చల్ గుర్రం గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. 3 2 1 గో. అదే కమ్ ఆన్ గర్ల్స్ క్లాప్. అరే కొంచెం పట్టాన్ని చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట చాలా స్లోగా వెళ్ళాలి. వాడు పడిపోతాడు. ఎట్టుకొచ్చానే కిరణాళ్ళ కళజోడు కలరు ఫుల్ ఉందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు Come on boys. నీ వెళ్ళో నాంతాడో ఒరే ఇలా తిరగాలిరా తిరుగుతావు. అరే పడకరా. ఓకేనా? బిట్ట నడువేమో సిట్టి సీకుల పుట్ట బిందె పెదవేమో పుట్ట రేకుల తట్ట జాగ్రత్త. పట్టాన్ని చూసి నాలో ఆకలి పుట్ట ఆకండి. నిన్నే పిడిగిడ పట్ట చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి నా టీం నుంచి కూడా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ వాళ్ళకంటే తక్కువ టైంలో ఈ గేమ్ మనం ఫినిష్ చేసుకోవాలి. హియర్ వి గో 3 2 1 మూవ్. కమ్ ఆన్. స్లో. సాంబార్ రైస్ ఇష్టమా టమాటా బాత్ ఇష్టమా? మన ఇద్దరం పార్క్ వెళ్దాం. ఫుల్ ఫోకస్ ఆన్ గేమ్ రా. Stay వెరీ tuned. నైస్. అంతే స్టే ట్యూన్. ఏ పాట అరే జంప్ చేయి. కంగారు పడకు అరే. అరే లెఫ్ట్ కి రా. అదే కమ్ ఆన్ బాయ్స్. సూపర్ రా.
నుంచి నితిన్ టీం నుంచి ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నారు. నా టీం అబ్బాయిలు చల్ చల్ గుర్రం గేమ్ ని ఫినిష్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 49 seconds. వా బాయ్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 36 seconds. రైట్, మరి మొత్తానికి చల్ చల్ గుర్రం గేమ్ ని సూపర్ డూపర్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో విన్నింగ్ కూడా మీకు అర్థమైపోయింది. ఫైనల్ గా ఈ రోజు ఈ గేమ్ విన్నర్స్ నితిన్ టీమ్ బాయ్స్, కంగ్రాచులేషన్స్. అండ్ మీకు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ కూడా వచ్చేసాయి. సో రేణు టీమ్ బాయ్స్ రన్నర్స్ గా నిలిచి క్యాప్స్ ని గెలుచుకున్నారు. మొత్తానికి రెండు టీమ్స్ నుంచి బాయ్స్ ఈ గేమ్ బాగా ఆడి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ అబ్బాయిలు. మా వాళ్ళు గెలిచి ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ వస్తువుల్ని పాత సామాన్ల కింద అమ్ముతారు? నితిన్ అమ్ముతాం కొంటారా? నితిన్ అమ్ముతాం కొంటారా? అబ్దుల్. అబ్దుల్, సో ఏ వస్తువుల్ని పాత సామాన్ల కింద అమ్ముతావు? నేను రాసిన ఎగ్జామ్ పేపర్లో. నెక్స్ట్ మన టీం నుంచి గర్ల్స్. స్వాతి. పాత సామాన్ల కింద వేటిని అమ్ముతారు? నా ఎక్స్ ఇచ్చిన గిఫ్ట్ ని. ఎక్స్ ఇచ్చిన గిఫ్ట్ అమ్ముతావా? ఎక్స్ కూడా అమ్మేస్తావా? నీ పేరు? నా పేరు అభి. అవి పాత సామాన్ల కింద వేటిని అమ్ముతారు? నేను తాగి ఖాళీ చేసిన బీర్ బాటిల్ని. స్వాతి. ఏ వస్తువుల్ని పాత సామాన్ల కింద అమ్ముతారు? ఇంట్లో మూలపడ్డ మంచాన్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మందే ఇదంతా అని ఎప్పుడు అంటారు? కౌశిక్ అన్న. సో కౌశిక్, మందే ఇదంతా అని ఎప్పుడు అంటారు? నేను మా కాలేజీ బయట ఫస్ట్ టైం పానీపూరి బండి పెట్టినప్పుడు. నీ పేరమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి, మందే ఇదంతా అని ఎప్పుడు అంటావు? మా ఇంటి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ టైం నా వంట వండి పెట్టినప్పుడు. మనమే చేసింది ఇదంతా. అసలు నీకు వంటొచ్చా? చేస్తావా? ఏమన్నా నాకు డౌటేలే. ఏదో మా టీం కాబట్టి ఏదో సపోర్ట్ చేస్తున్నా కానీ కొద్దిగా డౌట్ గానే ఉందిరా. పవన్. మంది ఇదంతా అని ఎప్పుడు అంటావు? మా తాతలు ఇచ్చిన ఆస్తి చూసినప్పుడు. మీ తాతలు ఇచ్చిన ఆస్తులు చూసి మంది ఇదంతా అని పోజులు కొడతావా? దాన్ని కాపాడుతున్నావు లేకపోతే అమ్ముతున్నావు సంవత్సరం? ఓకే రైట్, నీ పేరు? స్వాతి. స్వాతి, రైట్. నీ క్వశ్చన్ మందే ఇదంతా అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నా సఫ్లీ పీస్ తో బిల్డింగ్స్ కట్టినప్పుడు. వామ్, అన్ని ఉన్నాయారా నీకు? అసలు బయటకు వస్తావా లేదా కాలేజీలోనే ఉంటావా? నీ ద్వారా కాలేజ్ బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం అక్కడే ఉంటావు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చుట్టాల వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజ్లు వస్తాయి? రోహిత్ కుమార్. రోహిత్, సో చుట్టాల వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజెస్ వస్తాయి? ఎక్కువ 10 మందికి షేర్ చేయండి, వీరు ఎక్కువ. ఈ ఫోటో 10 మందికి షేర్ చేయండి, లేదంటే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. చేస్తున్నావారా అలాంటివి? నువ్వే చేస్తున్నావా అది? చుట్టాల హడావిడి ఎక్కువ అయిపోద్ది వాట్సాప్ గ్రూప్ లాగా. అవును. రైట్, ఎనీవేస్ థ్యాంక్ యూ రోహిత్. ఓకే, నీ పేరు? సుమలత. సుమలత. ఇందాక నుంచి అందుకనేనా సుమక్క అంటున్నారు? ఓకే, నువ్వు అందరికి అక్క కాదురా. మీకు కాదు. నాకు కాదు. అక్క క్వశ్చన్ ఏంటంటే చుట్టాలు వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజెస్ వస్తాయి? పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తామని. ఓకే, పెళ్లి కాని వాళ్ళందరికీ తగుదునమ్మా అనుకుని చూస్తామని వస్తుంటారు కదా. ఫుల్ ఇరిటేషన్ కదరా. సో అలాంటి వాళ్ళని బ్లాక్ లో పెట్టాలరా, లేకపోతే పొద్దున్న లేస్తే చాలు వాట్సాప్ గ్రూప్ లో ఆ సంబంధం ఈ సంబంధం ఈ సంబంధం ఆ సంబంధం. నా పేరు రామకృష్ణ. రామకృష్ణ, క్వశ్చన్ ఏంటంటే చుట్టాలు వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజ్లు వస్తాయిరా? అంకుల్ ఆంటీ రీల్స్ చేసినప్పుడు. అంకుల్ ఆంటీ కలిసి రీల్ చేస్తే అవి పెడుతూ ఉంటారు కదా. నీకేమనిపిస్తుందిరా రామకృష్ణ? నీకు కూడా రీల్ చేయాలనిపించిందే ఏంటి? లేదన్న. కాంపోజిట్ స్పెడకల్ స్టెప్. నీ పేరు నాన్న? అలేఖ్య. రైట్ అలేఖ్య, నీ క్వశ్చన్ వచ్చేసి చుట్టాల వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజెస్ వస్తాయి? కొత్త వంటల వీడియోలు అవి వస్తూ ఉంటాయి. బాయ్స్ అండ్ గర్ల్స్, మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మంచి జాబ్ అని తెలిసినా కూడా ఎలాంటి సమయంలో వదిలేస్తాం? సాయి ప్రకాష్. సాయి ప్రకాష్, మంచి జాబ్ అని తెలుసు కూడా ఎలాంటి సందర్భాల్లో వదిలేస్తావు? అక్కడ నా ఎక్స్ టీమ్ లీడర్గా ఉన్నప్పుడు.
దాని మొహం చూసేది ఏంట్రా బాబు, నేను అసలు ఎందుకురా ఈ జీవితం అని అనిపించింది నీకు? ఎక్సే కదా, మళ్ళీ ఫిక్స్ కావచ్చు కదా. అవును రోయ్, మళ్ళీ ఫిక్స్ అవ్వచ్చు. ఈసారి వెళ్తావా? మహా నీకు మంచి జాబ్ అని తెలిసినా కూడా ఎలాంటి టైంలో దాన్ని వదిలేసుకో? ఇంటికి ఆఫీస్కి చాలా దూరం ఉన్నప్పుడు. ఇంటికి ఆఫీస్కి చాలా దూరం ఉన్నప్పుడు ఎందుకురా అనవసరం, మంచి జాబ్ కదరా. అరే నీ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ జాబ్ మీద పెడితే బాగుంటది కదరా. సరే మేకప్ యూస్ చేయక. సారీ, మేము మేకప్ చూస్ చేయము అలాగే. మోహిత్ అన్న, సో మోహిత్, ఎలాంటి టైంలో మంచి జాబ్ అయినా సరే వదిలేస్తావు? నేను జాబ్ చేస్తున్న ఆఫీస్లో అమ్మాయిలు లేనప్పుడు. నువ్వు జాబ్ చేసిన అమ్మాయిలు లేకపోతే వదిలేస్తావా? మరి ఎంత చదువుకుంది అమ్మాయిల కోసం కదా. అంతే కదరా. స్వాతి. నీకు మంచి జాబ్ వచ్చింది, ఎలాంటి టైంలో దాన్ని వదులుకుంటావు? ఆఫీస్లో ఫ్రీగా ఫుడ్ పెట్టలేనప్పుడు. ఎప్పుడు? వీర సుధీర్. వీర సుధీర్. వా, నీ పేరులో ఉన్నట్టే నువ్వు కూడా వీరుడువా? మంచి జాబ్ అయినా సరే ఎందుకు వదిలేస్తావు? కంపెనీ హెడ్ మా చుట్టమైనప్పుడు. కంపెనీ హెడ్ మీ చుట్టూ అయితే వదిలేస్తావా? ఎందుకు? అస్తమానం ఆ పని చేయి ఈ పని చేయని ఇప్పిస్తాడు. అసలు అవసరమైన పని కాకుండా అన్ని పనులు చేపిస్తారు, అంతేనా? ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ రౌండ్ లో ఎవరు రాబోతున్నారంటే చోటు మోటు. ఒక నిమిషం. ఏం లేదక్క, ఈ పిల్లోడు ఉన్నాడే, ఈ పిల్లోడు వచ్చేసి ఆడొచ్చి బొమ్మలు తీసుకున్నాడు, గాజు బొమ్మలు తీసుకున్నాడు, పగలగొట్టినాడు. 2000 రూపాయలు అవుతుంది. కట్టిస్తారు అంటే మా వాళ్ళు ఉన్నారు అని పిలుచుకొని వచ్చినారు. ఈ పిల్లోడు మీ పిల్లోడేనా? మాది ఊరే, అది ఊరే. ఎక్కడ నీళ్ళు ఎకరాల రోడ్డు మీద వేయాలన్నా తీసుకుంటా మగం బాగా కొడతాయి. ఎక్కడ నీళ్ళు రోడ్డు మీద వేయాలన్నా తీసుకుంటా మగం బాగా కొడతాయి. ఎక్కడ నీళ్ళు కొట్టుకోవాలా? 4000 అవుతుంది అక్క బొమ్మకి. ఎవరిని అడుగుతానా? నాకే ఎవర్రా? ఇద్దరే అంకుల్ మా బంధువులు. చెప్పు, మా ఇల్లు ఈడే. చెప్పు, నాకే తెలుసు. కాదు నాకే తెలుసు. కాదు, బొమ్మ మంచి బొమ్మ అక్క, గాజు బొమ్మ అక్క. మాకింత పిల్లలు లేరు అక్క, మాకు సంబంధము లేదు. నువ్వు రోడ్లో నిలబెట్టి నన్ను అడగాల్సిన పని లేదు. అట్లా కదా, కాదు గాజు బొమ్మ అనమాట. కాకి ఎవర్రా? ఎవరని పిలిచికొచ్చినావు నువ్వు? ఇప్పుడు ఎవరని పిలిచికొచ్చినావు అక్క? మీ పిల్లోడు కాదక్క, చెప్పుక్క. ఏ కరారా నా బిడ్డలు సచ్చిగా నాకు ఈ పిల్లలు లేడు. నా బిడ్డలు సచ్చిగా నాకు ఈ పిల్లలు లేడు. యా ఊరి నుంచి వచ్చినావు నువ్వు? అక్క ఏమైనా ఎత్తపోయి వచ్చినాడు అక్క బొమ్మలు? ఒక్క నిమిషం ఉండక, మీ పిల్లోడు కాదు కదా. నీడ పెట్టుక, ఇడ పెట్టుక. అవునా, ఓకే. కాదు కరారా, నువ్వు యా ఊరు నీది? నాది ఊరే. ఎవరు మీ బంధువులు? నువ్వు యా ఊరు నీది? నాది ఊరే. ఎవరు మీ బంధువులు? నీకు ఏ వర్ష? నీకు తల్లినా పిల్లనా అత్తమ్మనా? ఏ వర్ష నీకు? ఏం సంబంధం ఉందనా సావు అవుతావురా? ఏం సంబంధం ఉందనా ఆవు అవుతావు? కాదురా, ఏ ఆ గాజు బొమ్మ ఎందుకు అమ్మినావు? తగరా అక్క, అది కదా. కాదు, ఏం లేదు. ఈ పిల్లోడు ఆడ బొమ్మలు తీసుకొని కిందికి వేసినాడు. ఇట్లా వేస్తేనే పగిలిపోయిందే. 3000 రూపాయలు బొమ్మ అది. మీ పిల్లోడే అంటలే, అదే మీ పిల్లోడే అంటలే. ఎవర్రా? వీలే అంకుల్ మా బంధువులు. వీలే అంకుల్ మా బంధువులు. కాదన్నా, ఈ పిల్లోడు బొమ్మ పగలగొట్టి వచ్చినాడు. మీ పిల్లోడేనా పిల్లోడు? ఎవర్రా? ఉండి పెద్దాం. ఎవర్రా మీ వాళ్ళు? వీలే అంకుల్ మా. నువ్వే కదా పోయి అడి పోయి బొమ్మలు తెచ్చుకోపోరా. నేను పోయి డబ్బులు కడతాను. అది యా ఊరైతేనేమి ఆ పిల్లోడు మీ పిల్లోడా కాదా? ఆ పిల్లోడు 3000 అయింది. ఓనరు 2000 రూపాయలు పిచ్చికరాపు అంటున్నాడు. ఎవర్రా? 2000 రూపాయలు పిచ్చికరాపు అంటున్నాడు. ఎవర్రా? ఉండు పెద్ద పిల్లోడు, సన్న పిల్లోడు ఆపద్దని చెప్తాడైతేనేమి. మీ పిల్లోడు సన్న పిల్లోడు ఆపద్దని చెప్తాడా? ఒక నిమిషం ఉండు. 2000 ఇచ్చిపో. ఎవర్రా? ఎవర్రా? నువ్వా ఏమన్నా? నువ్వన్నా ఈ 1000 రూపాయలు ఉండు మళ్ళీ నువ్వన్నా ఈ 1000 రూపాయలు ఉండు మళ్ళీ మీ పిల్లడు కానప్పుడు ఎందుకు అట్లా పోతున్నావు?
మీ వాళ్ళు కాదా ఒక నిమిషం ఉందా ఈ పిల్లోడు ఉంది అన్న ఆడ బొమ్మలు తీసుకొని గాజు బొమ్మ తీసుకొని పగల 2500 అవుతుంది ఆ పిల్లోడు ఎవర్రా అంటే మీ వాళ్ళంటే నీ పేరు చూపిస్తాను ఎవర్రా వీలే అంకుల్ మా వాళ్ళు వీలే అంకుల్ మా వాళ్ళు నువ్వు తప్పి బొమ్మలు అనుకోపో అట్లా కాదు అర్జెంట్ కానీ అట్లా కాదు మళ్ళీ ఉండు మళ్ళీ వాడు మాట్లాడు ఎవర్రా ఎవరు నువ్వే కదా తప్పి ఈ రోజు సరదాగా సాగిపోయింది కదా మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ కాలేజ్ లో మళ్ళీ కలుసుకుంటాం. Until then, stay tuned to ED Plus. This is me, Nitin Sangap. This is Renu signing off. Bye bye. Bye girls and boys.